మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు ఎంతో పవిత్రమైన శక్తివంతమైన హనుమాన్ జయంతి, పైగా మంగళవారంతో కలిసి వచ్చిన అద్భుతమైన రోజు. హనుమాన్ జయంతి అన్నా మంగళవారం అన్నా ఈ రెండూ కూడా ఆంజనేయ స్వామి వారికి ఎంతో ఇష్టమైన రోజులు గనుక ఇది చాలా అరుదైన రోజు. వైశాఖ బహుళ దశమి రోజే హనుమాన్ జయంతిని జరుపుకోవడం మన ఆనవాయితీ. అయితే ఈ రోజు పూజలు చేస్తే సరిపోదు. మనం తీసుకునే ఆహారం విషయంలో, తినే కూరల విషయంలో కూడా కొన్ని ఖచ్చితమైన నియమాలు పాటించాలని మన పురాణాలు, పండితులు, పెద్దలు చెబుతున్నారు. ముఖ్యంగా రేపు హనుమాన్ జయంతి రోజున ఇంట్లో ఆడవారు కొన్ని రకాల కూరలు వండుకుని కుటుంబ సమేతంగా తింటే చాలా మంచి జరుగుతుంది. అష్టైశ్వర్యాలు, సకల సంపదలు, సిరి సంపదలు ఈరోజు ఈ కూరలు తినడం వలన మీ ఇంటికి నడిచి వస్తాయి. అంతేకాదు, ఈరోజు ఈ కూరలు తింటే మనం గత జన్మల్లో, ఈ జన్మలో తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ పూర్తిగా తొలగిపోయి కోటి జన్మల పుణ్యం కూడా లభిస్తుంది. అప్పటి వరకు అదృష్టం కలిసి రానివారికి కూడా జీవితంలో గొప్ప రాజయోగం పడుతుంది. పట్టిందల్లా బంగారంలాగా అవుతుంది. అందుకే మన పెద్దలు ఈరోజు తప్పనిసరిగా ఏది ఏమైనా ఈ కూరలు తినమని ఖచ్చితంగా చెప్పారు. మరి అటువంటి అద్భుతమైన ఫలితాలను, అదృష్టాన్ని తెచ్చే కూరలేమిటి? ఈరోజు ఏ కూరలు తప్పనిసరిగా తినాలి, ఏ కూరల్ని అస్సలు తినకూడదు అనే విషయాలను ఈ వీడియోలో మనం చాలా వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మీరు ఈ వీడియోను ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు ఎంతో శ్రద్ధగా చూడండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి కింద ఉన్న కమెంట్స్లో జై హనుమాన్ అని కమెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఈరోజు మనం సూర్యోదయానికి ముందే నిద్రలేవాలి. నిద్రలేచిన తర్వాత చక్కగా బయట వాకిలంతా కూడా ఊడ్చుకుని మంచిగా ముగ్గు పెట్టుకుని చక్కగా పసుపు కుంకుమతోటి అలంకరించుకోవాలి. ఈరోజు ఎరుపు లేదా పింక్ లేదా గ్రీన్, ఈ 3 రంగుల్లో ఏదో ఒక రంగులో ఉండే దుస్తులు ధరించి చక్కగా అలంకరించుకోవాలి. నుదుటిన సింధూరం బొట్టు తప్పనిసరిగా పెట్టుకోవాలి. తర్వాత ఇంట్లో భక్తిగా ఆంజనేయ స్వామి వారిని పూజించుకోవాలి. స్వామివారికి తమలపాకుల మాలను సమర్పించి అప్పాలను, అరటిపళ్లను నివేదన చెయ్యాలి. అలాగే ఈరోజు ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళాలి. అలా వెళితే చాలా మంచిది. ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం తలకు నూనె పెట్టుకోకూడదు. హనుమాన్ జయంతి రోజు గోర్లు కత్తిరించడం, జుట్టు కత్తిరించడం వంటి పనులు చేయకూడదు. మహాపాపం తగులుతుంది. అలాగే ఈరోజు వెల్లుల్లిని ఏ రూపంలోనూ తినకూడదు. కూడల్లో కూడా వెల్లుల్లిని వాడకూడదు. ఆరోగ్య సమస్యలు వస్తాయి. హనుమాన్ జయంతి రోజు చీపురును పొరపాటున కూడా కొని ఇంటికి తీసుకురాకూడదు. లక్ష్మీదేవి అనుగ్రహం తగ్గిపోతుంది. అలాగే ఈరోజు సంధ్యా సమయంలో పడుకుని ఉండకూడదు. తప్పనిసరిగా ఈరోజు బ్రహ్మచర్యం పాటించాలి. అలాగే హనుమాన్ జయంతి రోజు ఒక చెంబుడు నీటిలో కొద్దిగా ధనియాల పొడిని కలిపి ఆ నీటిని తీసుకొని జిల్లేడు చెట్టు దగ్గరకు వెళ్ళి జిల్లేడు చెట్టు మొదట్లో పోయాలి. ఇలా పోస్తే మీ జాతకంలో ఉండే దోషాలు పోతాయి. మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. అలాగే ఈరోజు మీ ఇంటి దగ్గరకు గోమాత వచ్చినా లేదా గోమాత మీకు కనిపించినా ఆ గోమాతకు విశేషంగా పూజ చేసుకోండి. ఆకుపచ్చ రంగు కూరలను గాని లేదా పచ్చిగడ్డిని కానీ ఆహారంగా పెట్టండి. మనకి గోమాతలో 33,000 కోట్ల దేవతలు కొలువై ఉంటారు. ఒక్క గోమాతకు మనం పూజ చేసుకోవడం వలన మనకున్నటువంటి అనేక రకాలైనటువంటి గ్రహ దోషాలు, జాతక దోషాలు, రాహుకుజ దోషాలు, ఎటువంటి దోషాలు ఉన్నా కానీ గోమాత సేవ వల్ల, గోమాత పూజ వల్ల మనకున్నటువంటి ఆ దోషాలన్నీ కూడా తొలగిపోయి మనకి సంపూర్ణ ఆరోగ్యం, ఆయుష్యు, గ్రహాల యొక్క అనుకూలమైనటువంటి స్థితి మనకు లభిస్తుంది. అలాగే గోపంచకం తల మీద చల్లుకోవడం వల్ల కూడా మనకున్నటువంటి నెగిటివిటీ అంతా కూడా పూర్తిగా వెళ్ళిపోతుంది. గనుక గుర్తుంచుకోండి, ఈరోజు గోమాత కనిపిస్తే పచ్చటి రంగు ఆహారం తినిపించడం మరిచిపోవద్దు. ఇక అసలు విషయంలోకి వస్తే ఈరోజు ఇంట్లో ఆడవారు కొన్ని కూరలను తప్పనిసరిగా వండాలి. ఆ కూరలని కుటుంబమంతా స్వీకరించాలి అని శాస్త్రాలు చెబుతున్నాయి. మొదటిగా ఈరోజు ఇంట్లో దొండకాయ కూరను వండితే చాలా మంచిది. దొండకాయ చూడటానికి చిన్నగా ఉన్నా సామాన్యులకు సైతం అందుబాటులో ఉండే కూరగాయ అయినా సరే అందులో ఎన్నో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. దొండకాయలో మన శరీరానికి అత్యంత అవసరమైన విటమిన్ ఏ, విటమిన్ సి, ఐరన్, కాల్షియం వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. అలాగే దొండకాయలో ఉండే పీచు పదార్థం లేదా ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఈ రోజు అంటే హనుమాన్ జయంతి రోజు ఈ దొండకాయను తినడం వల్ల స్వామివారి ఆశీస్సులు లభించి ఇంత విశేషమైన ధనలాభం కలుగుతుంది.
గనుక ఈరోజు ఇంట్లో ఆడవారు గుర్తుపెట్టుకుని దొండకాయ కూరని గాని దొండకాయ పచ్చడిని గాని ఫ్రైని గాని వండండి. అందరూ తినండి. అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. రాజయోగం పడుతుంది. ఆ తర్వాత ఈరోజు శనగలను కూడా ఏదో ఒక రూపంలో అంటే కూరగా గాని గుగ్గిళ్లుగా గాని తింటే చాలా మంచిది. శనగలు ఆంజనేయ స్వామికి ఎంతో ప్రీతిపాత్రమైన నైవేద్యం అన్న విషయం మనందరికీ తెలిసిందే. శనగలలో ప్రోటీన్లు, ఫైబర్ చాలా అధిక శాతంలో ఉంటాయి. ఇవి మన శరీరానికి తక్షణ శక్తినిస్తాయి. మాంసాహారం తినని వారికి, శాకాహారులకు శనగలు ఒక అద్భుతమైన బలవర్ధకమైన ప్రోటీన్ ఆహారం. ఎముకల దృఢత్వానికి, కండరాల పుష్టికి, శారీరక బలానికి శనగలు ఎంతగానో సహాయపడతాయి. ముఖ్యంగా ఈరోజు శనగలతో కూర వండుకుని తింటే సాక్షాత్తు ఆ శ్రీలక్ష్మీ నారాయణుల కటాక్షంతో పాటు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఇంట్లో ధనధాన్యాలకు, సుఖ సంతోషాలకు ఎలాంటి లోటు రాకుండా మారుతి స్వామివారు కంటికి రెప్పలాగా కాపాడతారు. ఇక ఆ తర్వాత బీరకాయ కూర కూడా ఈరోజు వండుకుని తింటే ఎంతో శ్రేయస్కరం. బీరకాయలో సహజంగానే నీటి శాతం ఎక్కువగా ఉండి క్యాలరీలు చాలా తక్కువగా ఉంటాయి. వేసవికాలంలో శరీరంలో పుట్టే అధిక వేడిని తగ్గించి శరీరానికి చల్లదనాన్ని ఇవ్వడంలో బీరకాయ అమృతతుల్యంగా పనిచేస్తుంది. బీరకాయలో విటమిన్ ఏ, విటమిన్ సితో పాటు డైటరీ ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి. ఈరోజు ఎంతో ఇష్టంగా బీరకాయ కూర వండుకొని తినడం వలన నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి ప్రశాంతత నెలకొల్తుంది. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ, ఆప్యాయతలు, సుఖ సంతోషాలు వృద్ధి చెందుతాయి. సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. గనుక ఈరోజు ఏదో ఒక రూపంలో బీరకాయను తినే ప్రయత్నం చేయండి. ఆ తర్వాత ఈరోజు దోసకాయను కూరగా వండుకొని తింటే కూడా చాలా అద్భుతమైన సానుకూలమైన ఫలితాలు కలుగుతాయి. పసుపు పచ్చగా ఉండి చూసేందుకు ఎంతో మంగళకరంగా కనిపించే దోసకాయలో ఉండే పోషకాలు అన్నీ ఇన్ని కావు. ఇందులో నీటి శాతం ఎక్కువగా ఉండటం వల్ల శరీరాన్ని ఎప్పుడూ హైడ్రేటెడ్గా ఉంచుతుంది. దోసకాయ అంటే ఆంజనేయ స్వామి వారికి కూడా ఎంతో ఇష్టం. అందుకే మన పెద్దలు హనుమాన్ జయంతి రోజు దోసకాయ కూర వండుకుని తినేవారు. అలా తింటే మంచి ఆరోగ్యం, ఐశ్వర్యం సిద్ధిస్తాయి. గనుక ఈరోజు దోసకాయను కూర రూపంలోనూ లేదా పచ్చడి రూపంలోనూ తినండి. మహాపుణ్యం వస్తుంది. దొండకాయ, శనగలు, బీరకాయ, దోసకాయ ఈరోజు ఈ కూరల్లో ఏ ఒక్క కూర వండుకుని తిన్నా సరే ఆంజనేయ స్వామివారి అనుగ్రహం నిండుగా కలుగుతుంది. ఎక్కడైతే స్వామివారి అనుగ్రహం ఉంటుందో అక్కడ అంతులేని ధనలాభం కలుగుతుంది. మీకున్న ఆర్థిక బాధలు, అప్పుల సమస్యలు, ధన సమస్యలన్నీ పటాపంచలైపోతాయి. మీ జీవితంలో ఇంకెప్పుడూ ధనానికి లోటు రాదు. వద్దన్నా డబ్బు మీ ఇల్లు చేరుతుంది. అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. గనుక ఈ కూరలు తప్పనిసరిగా తినండి. అయితే ఇక్కడ ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన విషయం మరొకటుంది. మనకు ఎంత అదృష్టాన్నిచ్చే కూరలున్నాయో ఈరోజు పొరపాటును కూడా తినకూడని, అసలు ఇంటి ముఖద్వారం కూడా దాటనివ్వకూడని కూరలు కూడా కొన్నున్నాయి. ఈరోజు అలాంటి కూరలు అస్సలు తినకూడదు. మన పెద్దలు చెప్పిన మాట కాదని వినకుండా ఈ కూరలు తింటే జీవితంలో అష్టకష్టాలు ఎదురవుతాయి. చేయని తప్పులకు సమాజంలో నిందలు పడాల్సి వస్తుంది. ఆర్థిక ఇబ్బందులు నలువైపుల నుండి చుట్టుముడతాయి. ముఖ్యంగా ఈరోజు ములక్కాడను పొరపాటును కూడా కూరగా వండకూడదు. ఎవ్వరూ తినకూడదు. ఈరోజు ములక్కాడను ఇంట్లో వండితే ఇంట్లో దరిద్రం తాండవిస్తుంది. ఎంత కష్టపడి సంపాదించినా డబ్బు చేతిలో నిలవదు. అనవసరపు ఖర్చులు పెరిగిపోతాయి. ఆ తర్వాత ఈరోజు కందిపప్పు కూడా వండకూడదు, తినకూడదని పండితులు ఖచ్చితంగా చెబుతున్నారు. అలాగే ఈరోజు పొట్లకాయను కూడా అస్సలు టచ్ చేయకూడదు. పొట్లకాయ పాము ఆకారంలో ఉంటుంది కాబట్టి ఎంతో పవిత్రమైన ఈ పర్వదినాన దీనిని ముట్టుకోకపోవడమే మంచిది. తర్వాత మనందరికీ తెలిసినటువంటి విషయమేనండి, నాన్ వెజ్ అనేది పొరపాటును కూడా ఈరోజు వండకూడదు, తినకూడదు. అంటే చికెన్ రూపంలో అవ్వచ్చు, మటన్ రూపంలో అవ్వచ్చు, కోడిగుడ్డు రూపంలో అవ్వచ్చు, రొయ్యలని, పీతలని, పీసాల రూపంలో, బర్గర్ల రూపంలో, ఇట్లా ఎక్కడైనా సరే మీరు ఇంట్లోదే, ఇంటి లోపలైనా అలాగే బయట తిన్నా కూడా దోషాలనేవి మనల్ని అంటుకుంటాయి. అలా చేయటం వలన ఆ ఆంజనేయ స్వామి యొక్క ఆగ్రహానికి, అలాగే లక్ష్మీదేవి తల్లి యొక్క ఆగ్రహానికి పాత్రులవుతారు. కాబట్టి పొరపాటును కూడా ఈరోజు మాంసాహారం అనేది వండకూడదు, బయటైనా తినకూడదు. అలాగే బంగాళదుంపలు అంటే దుంపకూరలు ఏవైనా సరే, అంటే బంగాళదుంపలు అవ్వచ్చు, క్యారెట్లు అవ్వచ్చు, బీట్రూట్లు అవ్వచ్చు, ఇట్లా మనకి ముల్లంగి ఇలాంటివి ఏవి కూడా మనం ఏంటంటే రేపు కూరల రూపంలో వండుకోవడం కానీ తినటం కానీ పొరపాటును కూడా చేయకూడదు. ఇవి తిన్నా కూడా మనకు ఎన్నో రకాలైనటువంటి సమస్యల్లో చిక్కుకుపోవడానికి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఈరోజు ఈ కూరలు తినకుండా చాలా జాగ్రత్తగా ఉండండి. ఈరోజు మాకు బాగా కష్టాలు ఉన్నాయి, భరించలేని కష్టాలు ఉన్నాయి అని బాధపడేవారు
ఉద్యోగం రానివారు, డబ్బులు రానివారు, ఇలా ఏ సమస్యలు ఉన్నవారైనా సరే ఈ హనుమాన్ జయంతి రోజు గుమ్మానికి ఈ ఆకులు కడితే చాలు మీ కష్టాలన్నీ కూడా పోతాయి. తిరిగిలేని రాజయోగం పడుతుంది. ఇంట్లోని దరిద్రం మొత్తం పారిపోతుంది. ధనాదాయం పెరుగుతుంది. 4 వైపుల నుండి ఆదాయం వస్తుంది. కష్టాలు మొత్తం కూడా పోతాయి. మరి అత్యంత శక్తివంతమైన హనుమాన్ జయంతి రోజు గుమ్మానికి ఏం కడితే మీ దశ తిరిగిపోతుందో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ హనుమాన్ జయంతి రోజు ఏం చేసినా చేయకపోయినా గుమ్మానికి ఈ ఆకు కడితే చాలు మీకు ఉన్న కష్టాలన్నీ కూడా పోతాయని శాస్త్ర పండితులు చెప్తూ ఉన్నారు. మరి ఆ ఆకులు ఏమిటంటే తమలపాకులు. హనుమాన్ జయంతి రోజు తమలపాకులు గుమ్మానికి కడితే మీ సమస్యలన్నీ కూడా తీరిపోతాయి. ఓర్చుకోలేని సమస్యలు ఉన్నవారు ఈరోజు తమలపాకులను గుమ్మానికి కడితే ఆ సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. కోరినంత డబ్బు వస్తుంది. అసలు గుమ్మానికి తమలపాకులు ఎలా కట్టాలంటే ముందుగా 2 తమలపాకులు కొని తెచ్చుకోవాలి. లేదా మీ ఇంట్లో తమలపాకుల చెట్టు ఉంటే దానిని వాడుకోవచ్చు. ఇలా తెచ్చుకున్న 11 తమలపాకులను శుభ్రం చేసుకోవాలి. అంటే తడి బట్టతో తుడవాలి. చాలామంది తమలపాకులను ట్యాప్ కింద పెట్టి నీటితో కడిగి శుభ్రం చేస్తూ ఉంటారు. కానీ అలా చేయకూడదు. తమలపాకులను ఎప్పుడైనా సరే తడి వస్త్రంతోనే తుడవాలి. నీటితో కడగకూడదు. ఇలా తమలపాకులు తుడిచిన తర్వాత ఆ ఆకులకు 2 వైపులా గంధము కుంకుమతో బొట్లు పెట్టాలి. ఇలా 11 ఆకులకు బొట్లు పెట్టిన తర్వాత ఆంజనేయ స్వామి వారి పటం ముందు పెట్టాలి. ఆ తర్వాత భక్తి శ్రద్ధలతో నమస్కరించి మీ కష్టాలను చెప్పుకోవాలి. యథావిధిగా పూజ చేసుకుని తమలపాకులను అక్కడే వదిలివేయాలి. సాయంత్రం 6 గంటలకు మళ్ళీ దీపారాధన చేసి స్వామివారి పాదాల దగ్గర పెట్టిన ఆకులు తీసుకొని పసుపు రంగు దారంతో ఒక్కో ఆకును ముడివేస్తూ తోరణంలాగా కట్టాలి. ఆ తర్వాత ఈ తోరణాన్ని గుమ్మానికి కట్టుకోవాలి. సాయంకాలం మాత్రమే ఈ తోరణాన్ని కట్టాలి. ఈ తమలపాకుల తోరణాన్ని బాగా ఎండిపోయే వరకు గుమ్మానికి వదిలివేయవచ్చు. ఇలా తమలపాకుల తోరణం కడితే మీ ఇంట్లో ఉన్న దరిద్రము, నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోతుంది. ఇలా కట్టిన ఆకులను బాగా ఎండిపోయేదాకా ఉంచి ఎండిపోయిన తర్వాత తీసి ఆకులను ఒక చెట్టు మొదట్లో వెయ్యండి. దారాన్ని మాత్రం చేతికి తోరణంలాగా ఇంట్లో వాళ్ళందరూ కూడా కట్టుకోండి. హనుమాన్ జయంతి రోజు ఎవరైతే ఇలా చేస్తారో అలాంటి వారి ఇంట్లో ఉన్న దరిద్రం మొత్తం పారిపోయి ఆ ఇంట్లోని వారందరికీ ఉన్న దోషాలన్నీ పోతాయి. ఇక నుండి అన్ని పనులు కలిసి వస్తాయి. బాగా కష్టాలు ఉన్నాయి, భరించలేని కష్టాలు ఉన్నాయి అని బాధపడేవారు, ఉద్యోగం రానివారు, డబ్బులు రానివారు, ఇలా ఏ సమస్యలు ఉన్నవారైనా సరే ఈ హనుమాన్ జయంతి రోజు గుమ్మానికి ఈ ఆకులు కడితే చాలు మీ కష్టాలన్నీ కూడా పోతాయి. తిరిగిలేని రాజయోగం పడుతుంది. ఇంట్లోని దరిద్రం మొత్తం పారిపోతుంది. ధనాదాయం పెరుగుతుంది. ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. ఇది అద్భుతమైన పరిహారం అని పరిహార శాస్త్రం చెప్తుంది. ఈ పరిహారం చేస్తే ఎలాంటి భరించలేని కష్టాలు ఉన్నా పోతాయి. కాబట్టి ఎంతో శక్తివంతమైన హనుమాన్ జయంతి రోజు సాయంత్రం మీరు కూడా గుమ్మానికి ఈ ఆకులను కట్టి దరిద్రాన్ని తొలగించుకొని శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి. ఇక ప్రత్యేకించి హనుమాన్ జయంతి రోజు మీకు ఏ సమయంలో అయినా సరే కుక్క కనిపిస్తే ఆ కుక్కను దగ్గరకు పిలవండి. వీధుల్లో చాలా కుక్కలు ఎవరు ఆహారం పెడతారా అని ఆశగా తిరుగుతూ ఉంటాయి. అటువంటి కుక్కలు పిలవగానే దగ్గరికి వచ్చేస్తాయి. ఇలా ఒక కుక్కను దగ్గరకు పిలిచి ఆ కుక్కకు చక్కగా పెరుగులో అన్నం కలిపి కానీ, పాలల్లో అన్నం కలిపి కానీ, లేదా కూర అన్నాన్ని కానీ పెట్టండి. అంటే డైరెక్ట్గా అలా పెట్టేయకండి. ముందు పెరుగన్నం కానీ, పాలన్నం కానీ, కూరన్నం కానీ కలిపి ఆంజనేయ స్వామి వారికి జస్ట్ అలా చూపించండి. స్వామి, ఈ అన్నాన్ని కుక్కకు పెడుతూ ఉన్నాను అని జస్ట్ అలా చూపించి ఆ తర్వాత అన్నాన్ని ఇంటి బయటకు తెచ్చి కుక్కకు పెట్టేయండి. ఆ కుక్క అన్నం తినేటప్పుడు మీకు ఉన్న సమస్యలను మీ మనసులో చెప్పుకొని అవి తొలగిపోవాలని కోరుకోండి. ఈరోజు అన్నం అనే కాదు, గారెలు, అప్పాలు, చపాతీలు ఇలాంటివి ఏమైనా సరే కుక్కకు పెట్టవచ్చు. ఈరోజు ఏ పదార్థాలను కుక్కకు పెట్టినా మీకు ఉన్న సమస్యలు పోతాయి. అందరి దేవతల అనుగ్రహం లభిస్తుంది. కేవలం ఒక్క కుక్కే కాదు, అంతకన్నా ఎక్కువ కుక్కలకు కూడా ఆహారం పెట్టవచ్చు. ఇలా హనుమాన్ జయంతి రోజు కుక్కకు ఆహారం పెడితే శని బాధలు ఉండవు, జాతక దోషాలు పోతాయి, ఆర్థిక బాధలు పోతాయి, వద్దన్న ధనం వస్తుంది, ధనమే మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది, దరిద్ర బాధలన్నీ కూడా పోతాయి. కనుక మీరు కూడా హనుమాన్ జయంతి రోజు
కుక్కకు ఈ ఆహారం పెట్టి శుభ ఫలితాలను పొందండి. అలాగే ఈ హనుమాన్ జయంతి రోజు మీకు కోతులు కనిపిస్తే ఆ కోతులను ఆంజనేయ స్వామి వారిగా భావించి అరటి పండ్లను ఇవ్వండి లేదా వేరే ఫలాలను ఇవ్వండి. ఈరోజు కోతులకు ఫలాలను ఇస్తే ఆంజనేయ స్వామి వారి అనుగ్రహం లభిస్తుంది. మీకు అన్ని శుభాలే జరుగుతాయి. ఇక ఎంతో పవిత్రమైన ఈ హనుమాన్ జయంతి రోజున ఒక ప్రత్యేకమైన చెట్టును తాకితే చాలు మీ దశ మారిపోయి తిరిగిలేని ఐశ్వర్యం కలుగుతుంది. మరి ఆ చెట్టు ఏమిటి అంటే జమ్మి చెట్టు. జమ్మి చెట్టును సెమీ వృక్షం అని కూడా అంటారు. దేవతలు, రాక్షసులు క్షీరసాగర మదనం చేసినప్పుడు కొన్ని కల్పవృక్షాలు పుట్టాయి. వాటిల్లో జమ్మి చెట్టు కూడా ఒకటి. హనుమాన్ జయంతి రోజున జమ్మి చెట్టులోని ధాతువులు యాక్టివేట్ అవుతాయి. జమ్మి చెట్టుకి ఈరోజు విపరీత శక్తులు వస్తాయి. స్వయంగా శ్రీరాముడే జమ్మి చెట్టును పూజించాడని పురాణాలు చెప్తూ ఉన్నాయి. కాబట్టి ఈ హనుమాన్ జయంతి రోజున జమ్మి చెట్టును తాకితే చాలు ఆంజనేయ స్వామి వారి అనుగ్రహం లభిస్తుంది. గ్రహ దోషాలు పోతాయి, శని దోషాలు పోతాయి, కష్టాలు సమస్యలన్నీ కూడా పోతాయి, పట్టిందల్లా బంగారం అవుతుంది. కనుక మీరు ఈరోజు ఎక్కడ జమ్మి చెట్టు కనిపించినా ఆ చెట్టుకు కొన్ని నీళ్లు పోసి ఆ చెట్టు చుట్టూ 3 ప్రదక్షిణలు చేసి ఆ తర్వాత ఈ జమ్మి చెట్టును 11 సార్లు టచ్ చేయండి. అలా తాకే సమయంలో మనసులో ఏదో ఒక కోరిక కోరుకోండి. ఇలా హనుమాన్ జయంతి రోజు ఈ చెట్టును తాకటం వలన హనుమ అనుగ్రహం కలుగుతుంది. ఎటువంటి ఇబ్బందులు, కష్టాలు, బాధలు ఉన్నా తొలగిపోతాయి. రాజయోగం పడుతుంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. అసలు మీరు ఏమీ చేయకుండా జస్ట్ జమ్మి చెట్టును 11 సార్లు తాకినా చాలు మీ ఒంట్లోని నెగిటివ్ ఎనర్జీని ఆ చెట్టు లాగేసుకుంటుంది. మీకు మంచి పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది. 7 జన్మల దరిద్రాలను తొలగించేస్తుంది. అంతేకాదు ఈరోజు ఈ చెట్టును తాకటం వలన అపార ధనయోగం కలుగుతుంది. కనుక మీరు కూడా హనుమాన్ జయంతి రోజు జమ్మి చెట్టును తాకి శుభ ఫలితాలను పొందండి. త్రిపురాసుర సంహారంలో విష్ణువు పరమశివుడికి సహకరించినందుచేత రుద్రుడు కృతుడై హనుమంతుడిగా అవతరించి రావణ సంహారంలో విష్ణువు అవతారమైనటువంటి శ్రీరాముడికి సహకరించాడని పురాణాలు చెప్తూ ఉన్నాయి. ఉపకారం పొందిన లోకులు కృతజ్ఞతతో మెలగాలనేదే ఇక్కడి సందేశం. రాక్షస సంహారం కోసం విష్ణువు సూచనపై త్రిమూర్తుల తేజస్సును పరమశివుడు మింగుతాడు. ఆ శివ వీర్యాన్ని పార్వతీదేవి భరించలేక అగ్నిదేవుడికి ఇస్తుంది. అగ్ని కూడా భరించలేక వాయుదేవుడికి ఇస్తాడు. వాయువు ఆ శివ వీర్యాన్ని ఒక పండుగ మలచి పుత్రుడి కోసం తపస్సు చేసే అంజనాదేవికి ఇస్తాడు. ఆ పండును అంజనాదేవి తిన్న ఫలితంగా ఆమె గర్భం దాల్చి కాలక్రమంలో కుమారుణ్ణి ప్రసవిస్తుంది. అక్కడే ఆంజనేయుడు వాయు ప్రసాది కావటం చేత వాయునందుడనే పేరు కలిగిందని పరాశుర సహిత వివరించింది. హనుమ ఎలా పుట్టాడు అనే దానికి వివిధ రకాల కథలు ప్రచారంలో ఉన్నాయి. కానీ అన్ని కథల్లోనూ వాయుదేవుడే శివవీర్యాన్ని ఒక పండుగ తెచ్చి తపస్సు చేసుకుంటున్న అంజనాదేవికి ఇచ్చినట్టుగా ఉంది. వాయుదేవుడే హనుమ పుట్టుకకు కారణం కనుక ఆంజనేయుని వాయునందనుడు అని కూడా అంటారు. ఈరోజు పంచముఖ ఆంజనేయ స్వామి వారిని పూజించండి. ఆ ఫోటో లేకపోతే మామూలు ఆంజనేయ స్వామి వారి ఫోటోకి కానీ రాముల వారితో కలిసి ఉన్న ఫోటోకు కానీ పూజ చేసుకోండి. ఏ ఫోటోకు పూజ చేసినా ఆంజనేయ స్వామి వారి తోకకు గంధం సింధూరంతో 5 బొట్లు లేదా 3 బొట్లు పెట్టాలి. దాని మీద కుంకుమను సమర్పించాలి. హనుమాన్ జయంతి రోజు స్వామివారికి తప్పక సమర్పించవలసిన 4 నైవేద్యాలు ఉన్నాయి. ఈ నైవేద్యాలు సమర్పిస్తే చాలా మంచిది. ఆ నైవేద్యాలలో మొదటిది వడలు. ఈరోజు వడలను స్వామికి నైవేద్యంగా సమర్పించినా లేదా మాల కట్టి వడమాల సమర్పించిన జాతక దోషాలన్నీ కూడా తగ్గుముఖం పడతాయి. కుజ దోషాలు పోతాయి. శని దోషాలు, రాహుకేతు దోషాలు, ఇలా ఏ దోషాలు ఉన్నా సరే ఆంజనేయ స్వామి వారికి వడమాల సమర్పించినట్లయితే ఆ దోషాలన్నీ కూడా నివారించబడతాయి. ఇక 2వ నైవేద్యం ఏమిటి అంటే అరటి పండ్లు. హనుమంతుడికి అరటి పండ్లు అంటే చాలా ఇష్టం. హనుమ ఎప్పుడూ అరటి తోటల్లో సంచరిస్తూ ఉంటాడని గ్రంథాలు చెప్తూ ఉన్నాయి. కాబట్టి ఆంజనేయ స్వామి వారికి తప్పనిసరిగా ఈరోజు ఒక హస్తం అరటి పండ్లను నివేదన చేయండి. లేదంటే ఒక 5 అరటి పండ్లు సమర్పించండి. ఇలా అరటి పండ్లు నివేదన చేయటం వలన సకల ఐశ్వర్యాలు కలుగుతాయి. వీటితో పాటుగా తమలపాకులను లేదా తమలపాకుల మాలను కూడా ఆంజనేయ స్వామి వారికి సమర్పించాలి. తమలపాకులను మాలలాగా కట్టుకుని అంటే 11 లేదా 18 లేదా 27 లేదా 48 లేదా 108 తమలపాకులను తీసుకొని మాలలాగా కుట్టి ఆ మాలను స్వామివారికి అలంకరించాలి. ఇలా తమలపాకుల మాలను సమర్పిస్తే స్వామివారు తొందరగా వశమైపోతారు. ఈ తమలపాకుల మీద సింధూరంతో శ్రీరామ్ అని రాసి సమర్పిస్తే మరిన్ని మంచి శుభ ఫలితాలు కలుగుతాయి. కనుక హనుమాన్ జయంతి రోజు తప్పక తమలపాకుల మాలను కూడా స్వామివారికి సమర్పించండి.
ఈ మూడింటితో పాటు ఆంజనేయ స్వామి వారికి కొబ్బరికాయను కూడా నైవేద్యం పెట్టాలి. కొబ్బరికాయలంటే ఆంజనేయ స్వామి వారికి ఎంతో ఇష్టం కనుక తప్పనిసరిగా కొబ్బరికాయను కానీ కొబ్బరితో చేసిన తీపి పదార్థాన్ని నివేదన చేయాలి. ఈరోజు ఈ నాలుగిటిని తప్పనిసరిగా హనుమంతునికి సమర్పించాలి. తమలపాకులను తిన్నా తినకపోయినా తమలపాకుల మాలను ఆంజనేయ స్వామి వారికి సమర్పించాలి. వడలు, అరటిపండ్లు, కొబ్బరికాయను మాత్రం మీరు ప్రసాదంగా స్వీకరించి తినాలి. తమలపాకులు తినేవారు తమలపాకుల మాలలోని ఆకులను ప్రసాదంగా స్వీకరించి తినాలి. ఈరోజు ఈ ప్రసాదాలు పెడితే హనుమ ఎంతో సంతోషిస్తాడు. ఈ ప్రసాదాలు పెట్టడం వలన 1,00,000 పూజలు చేసిన ఫలితం వస్తుంది. మీకు ఉన్న కష్టాలు పోయి రాజయోగం పడుతుంది కనుక ప్రతి ఒక్కరూ కూడా హనుమాన్ జయంతి రోజు ఈ నైవేద్యాలు పెట్టి శుభ ఫలితాలను పొందండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.